హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసి మనకు కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే పడిపోవడం జరిగింది. కేజ్రీవాల్ పడిపోవడానికి ముఖ్య కారణం ఏందంటే ఆయన చేసిన స్కాములు, తర్వాత ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు, అదేవిధంగా మనకు తెలుసుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మెయిను. ఇట్లా తను చీపురుపాటితో కరప్షనే లేకుండా తూడ్చేస్తా అని చెప్పేసిన కేజ్రీవాల్ కరప్షన్‌లో ఇరుక్కున్నాడనమాట. తర్వాత ప్రజలైతే చూసిర్రు ఫస్ట్ టైము మొత్తం కరప్షన్ లేకుండా తూడ్చేస్తా, నీతిగా పాలిస్తా అంటే ఒక అవకాశం ఇచ్చిండ్రు. దాని తర్వాత కొద్దిగా అప్పుడు ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! సెకండ్ టైమ్‌కి వచ్చేసరికి మొత్తం కరప్షన్‌లో కూరుకుపోయిండు కేజ్రీవాల్. దాని తర్వాత ఢిల్లీ ప్రజలైతే తిరస్కరించడం జరిగింది. మనకు ఫిబ్రవరి 8 తారీఖునైతే అక్కడ బీజేపీ ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. కానీ మళ్ళీ ఈ కేజ్రీవాల్ ఇన్ని తప్పులు చేసినా గానీ అందుకే ప్రజలు తిరస్కరించారేమో ఈ కేజ్రీవాల్‌ని అనిపిస్తుంది. ఆప్ పార్టీని తిరస్కరించారనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక గవర్నమెంట్ అఫీషియల్ హ్యాండిల్ ఉంటే ఆ హ్యాండిల్ అనేది ట్విట్టర్ గానీ, యూట్యూబ్ గానీ ఏదైనా సరే ఆ హ్యాండిల్ అనేది మళ్ళీ ఎవరైతే సీఎం అయితారో ఆ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. అంటే ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. విషయం ఏందంటే మనకు కేజ్రీవాల్ గవర్నమెంట్ పడిపోయింది. అంటే ఓడిపోయిండు, తను అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ వచ్చే గవర్నమెంట్ హ్యాండిల్స్ ఉంటాయి కదా! ట్విట్టర్ ఢిల్లీ సీఎంఓ ప్లస్ ఢిల్లీ సీఎంఓ యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఉంటాయి కదా! ఈ ఛానల్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అది ఒక ప్రభుత్వానికి సంబంధించింది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వాళ్ళ పోస్టులు చేస్తదనమాట. అంటే కేజ్రీవాల్ అధికారంలో ఉంటే కేజ్రీవాల్‌కి సంబంధించిన ఢిల్లీ సీఎంఓ నుంచి వచ్చే సీఎం ఆఫీస్ నుంచి వచ్చే అన్ని అప్డేట్స్‌ని పోస్ట్ చేస్తదనమాట. అట్లాంటప్పుడు నెక్స్ట్ కేజ్రీవాల్ ఓడిపోతే నెక్స్ట్ బీజేపీ వచ్చిన హ్యాండిల్‌లో బీజేపీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటది. తర్వాత కాంగ్రెస్ వచ్చినా కాంగ్రెస్ పోస్టులు పెడతది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ఏం చేసిండు? ఆ ఢిల్లీ సీఎంఓని కేజ్రీవాల్ ఎట్ వర్క్ అని చెప్పేసి ట్విట్టర్ హ్యాండిల్‌ని మార్చేసిండు. అంటే తన సొంత అసెట్ అనుకున్నాడు. టాయిలెట్స్ అవన్నీ కట్టించుకున్నాడు కదా లగ్జరీగా. ఇప్పుడు కూడా ఇది ఎట్లా తన అసెట్ అనుకున్నాడేమో మరి. ట్విట్టర్ హ్యాండిల్ ఢిల్లీ సీఎంఓని, తర్వాత యూట్యూబ్ ఛానల్ ఢిల్లీ సీఎంఓ హ్యాండిల్‌ని మొత్తం కేజ్రీవాల్ పైన కేజ్రీవాల్ పేరుతో మార్చేసుకున్నాడు. అంటే ఇప్పుడు అవి తీసేసుకున్నాడు అనమాట. అది గవర్నమెంట్‌కి సంబంధించింది కాదనమాట. ఒక ట్విట్టర్ హ్యాండిల్‌కి 9,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత యూట్యూబ్‌కు 4,50,000 ఫాలోవర్సే ఉన్నారు. ఆ రెండింటిని మొత్తం కేజ్రీవాల్ పేరు పైన మార్చేసారనమాట. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇంకో కేసులో ఇరికిండొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ట్విట్టర్ హ్యాండిల్ చేసేది ప్రభుత్వ డబ్బుతోటి. అంటే ఢిల్లీ ప్రభుత్వ డబ్బుతోటి ఆ ట్విట్టర్ అకౌంట్‌ని హ్యాండిల్ చేయడం, దానికి ఇచ్చే సాలరీస్ మొత్తం దాన్ని అడ్వర్టైజ్‌మెంట్ చేయడం ప్రభుత్వం చూసుకుంటుంది. అది ప్రభుత్వం కాబట్టి ఎవరు గవర్నమెంట్ చేంజ్ అయితే వాళ్ళకి సీఎంకి తరపున పోస్టులు పెడతదనమాట. ఇప్పుడు కేజ్రీవాల్ తనదనుకున్నాడో మరి ఆ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ తనైతే పేరు మార్చుకోవడం జరిగింది. ఇది కూడా మరి కేజ్రీవాల్ పైన చాలా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ చిన్న ట్విట్టర్ హ్యాండిల్ కూడా నువ్వు వదలవా? ఈ కరెక్షన్ వదలవు, నువ్వు ఎంత పెద్ద అవినీతి పరుడో అని చెప్పేసి జనాలు అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. మరి చూడండి ఇట్లా ఉంది కేజ్రీవాల్ పరిస్థితి. కనీసం ట్విట్టర్ హ్యాండిల్ గవర్నమెంట్ అఫీషియల్ హ్యాండిల్ అది. గవర్నమెంట్ ఎవరు మారినా వాళ్ళ గవర్నమెంట్ దగ్గరనే ఉంటుందని కేజ్రీవాల్ కానీ ఆప్ పార్టీకి కామన్ సెన్స్ లేకుండా పోయిందనమాట. ఇదైతే బాగా ట్రోల్ గురవుతున్నారు. ఈ విషయంతో తేటతెల్లమైంది కేజ్రీవాల్ ఎలాంటి అవినీతి పరుడు అనేది. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుంది. దాని మీద కేసు బుక్ అవుతుందని చెప్పేసి కార్యకర్తలు బీజేపీ నాయకులు అయితే దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. అది మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.